ఏలూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులైతే కూడా సామాజిక దృక్పథాన్ని ప్రజల్లో పెంచేందుకు వినూత్న స్థాయిలో ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అయితే కూడా కైండ్నెస్ వాల్ అనే ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరైనా వచ్చి తమ దగ్గర ఉన్నటువంటి పనికిరాని వస్తువులను అక్కడ పెట్టడం, అలాగే వారికి అవసరమైన వస్తువులను తీసుకెళ్లే విధంగా కూడా ఒక వినూత్న శైలిలో కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఇటువంటి ఒక ఐడియా, ఒక సామాజిక దృక్పథాన్ని పెంచే ఐడియా ఏ విధంగా వచ్చింది, ఎలా చేస్తున్నారు, ఇంకే విధంగా ఆలోచన ఉంది? ఇది మనం కొత్తగా ఆలోచించింది ఏం కాదండి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది మన పోలీస్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. మా దగ్గర కూడా చాలామందికి ఇవ్వాలని ఉంటుంది, కానీ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్న దానికి ఐడియా ఉండదు. ప్లస్ ఏదో మనకి పనికిరాని వస్తువులని కాకుండా మనకి పనికొచ్చేవి చాలామందికి బట్టలు పట్టవు, కానీ అలాగే ఇంట్లో పడిపోయి ఉంటాయి. ఒకప్పుడు మనము సంక్రాంతి అప్పుడు ఇంకప్పుడు మన దగ్గర వాళ్ళకి ఎవరికొకరికి ఇచ్చే సంస్కృతి ఉండేది. స్లోగా అది వెనుకపడిపోయింది. చిన్న ఒక వెన్యూ మనం ఏర్పాటు చేస్తే అక్కడ మనకి పనికిరాని స్వెటర్స్ కావచ్చు, మనము ఇప్పుడు వాడని వస్తువులు కావచ్చు, టాయ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, చాలామంది దగ్గర మొబైల్ ఫోన్స్ దగ్గర నుంచి ల్యాప్టాప్స్ వరకు అలాగే ఇంట్లో పడిపోయి ఉంటాయి. అలాంటివన్నీ మనం అక్కడ పెడితే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చి తీసుకోవచ్చు. తీసుకునే వాళ్ళకు కూడా ఒక డిగ్నిటీ ఉంటుంది. మనం ఎవరో దానం చేసినట్లు, ఎవరినో అడిగినట్లు కాకుండా వాళ్ళకి నచ్చిన వస్తువు, అవసరమైన వస్తువు మనం అక్కడి నుంచి తీసుకుపోయినప్పుడు ఒకటి మనము ఈ పొల్యూషన్ తగ్గించవచ్చు, 2 రీసైకిల్ని మనం పెంపొందించవచ్చు. దీని ద్వారా 10 మందికి కూడా ఒక లాభం ఉంటుంది, ఇచ్చే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ కల్చర్ని కూడా మనం ఇన్కల్కేట్ చేసినట్లు ఉంటుంది. చాలామందికి ప్రజలకి మంచి చేయాలని ఉంటుంది, ఎవరొకరికి ఏదైనా ఇవ్వాలని ఉంటుంది. ఒక అవెన్యూ మనం, ఒక ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేస్తే చాలామంది ముందుకు వచ్చి హ్యాపీగా ఇస్తారు. అది చూసి పిల్లల్లో కూడా ఆ చేంజ్ అనేది వస్తుంది. షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్న ఒక కల్చర్ పిల్లల్లో కూడా అలవాటు అవుతుంది. సమాజంలో కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ప్రస్తుతం అయితే ఏలూరులో ఏర్పాటు చేశారు స్టాల్, ఇంకా జిల్లా వ్యాప్తంగా ఎక్కడన్నా ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయి? ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఒకసారి చిన్న ఇంత పెద్ద అనుకోలేదు మేము. జస్ట్ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉంది కదా, చాలామంది వస్తుంటారు పెట్రోల్ కోసం. వాళ్ళు ఎప్పుడైనా చూసినప్పుడు వాళ్ళ బట్టలు లాంటివి తెచ్చిపెట్టచ్చు. ఎవరైనా అవసరమైన వాళ్ళు రిక్షా పుల్లర్స్ కానీ ఎవరైనా వాళ్ళు తీసుకుని వెళ్తారని అనుకున్నాము. ఇది బాగా నడుస్తున్నట్లు దీన్ని చూసి ఒకవేళ అన్ని పోలీస్ స్టేషన్స్ దగ్గర ఆ నీడ్ని బట్టి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది ఎవరైనా చేయొచ్చండి, ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు. మన ఇంటి ముందు కూడా మనము ఒక మంచి డబ్బాను, ఒక చిన్న బాక్స్ను ఏర్పాటు చేసుకుంటే అవసరమైన వ్యక్తి మనల్ని వచ్చి అడుక్కోకుండా, అడగాల్సిన అవసరం లేకుండా విత్ డిగ్నిటీగా వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకెళ్తారు. చాలామందికి అనిపిస్తుంది అంటే అన్న ఎత్తుకోపోతారు, ఎత్తుకొని వెళ్ళి అమ్మేస్తారని చాలామంది అన్నారు కూడా. కానీ అలా ఉండదు. మనము ప్రజల్ని నమ్మాలి. నమ్మితే వాళ్ళు కూడా చాలామంది ఆ డిగ్నిటీ తోటి చాలామంది పెడతారు. చాలామంది మంచి మంచి వస్తువులు కూడా నేను ఇందాక చూశాను. మంచి ఐరన్ బట్టలు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఇవ్వాలని ఉంటుంది. తీసుకునే వాళ్ళకు కూడా ఆ డిగ్నిటీ కల్పించేటట్టు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు, వాళ్ళ వీధిలోనో ఎవరైనా చేయొచ్చు. మొత్తానికి సంబంధించి కూడా ప్రజల్లో ఒక సామాజిక దృక్పథాన్ని పెంచే విధంగా, అలాగే ఇచ్చిపుచ్చుకునే ధోరణి గతంలో పూర్వకాలం ఉండదు, అటువంటి ధోరణి మళ్ళీ పెంపొందించే విధంగా కూడా తాము చేసిన చిన్న ప్రయోగాత్మక కార్యక్రమం కూడా చెబుతున్న పరిస్థితులు అయితే కూడా ఉంది. ఈ విధంగా ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, ఏలూరు నుంచి. ఇలాంటి కార్యక్రమాలు అందరూ ఎస్పీ గారితో స్ఫూర్తితో తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు ప్రతి బంకులోను, ప్రతి షాపింగ్ మాల్ దగ్గర, వేరే అంటే క్లాత్ షాపింగ్ మాల్ కాకుండా డిఫరెంట్ మాల్స్ దగ్గర ఇలాంటి పెడితే కనుక లేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఆదర్శంగా తీసుకుని అందరూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మనకి ఇళ్లల్లో చాలా ఉపయోగపడినాయి అంటే మంచిగా ఉన్న వస్తువులనే ఉపయోగించాం, కానీ దాన్ని అలా దాచుకుంటూ ఉంటాం. అలాంటి దాచుకునే వస్తువుల్ని మనం ఇక్కడ పెట్టడం వలన చాలా నిరుపేదలకి, చాలా ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమం చాలా బాగుందండి. ఇప్పటికే చాలామంది ఇళ్లల్లో వాళ్ళకి వస్తువులు ఉన్నాయని ఇక్కడ పెడుతున్నారు, కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఈ ప్రోగ్రాము ఇంకా విరివిగా మన జిల్లాలో ఇంకా చాలా చోట్ల పెట్టి దీన్ని మంచి బాగా విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలను చైతన్యపరచాలని నేను కోరుకుంటున్నానండి. ఇంట్లో ఉపయోగపడకుండా అనవసరంగా వేస్ట్గా ఉన్న వస్తువులు, మనం వాడిన వస్తువులు ఏమైనా ఉంటే తీసుకొచ్చి బట్టలు కానీ, చెప్పులు కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా పెట్టవచ్చండి.
అవసరమైన వాళ్ళు తీసుకెళ్ళవచ్చు. దానికి ఏ విధమైన ఇబ్బంది లేదు. అందరికీ బాగుంది. పేదవాళ్ళు తీసుకెళ్తున్నారు. మనకి అవసరం ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు.